జిల్లా కోమటికుంటలో కూల్చివేతలు మొదలయ్యాయి. బుల్డోజర్లతో బయలుదేరిన హైడ్రా అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి వార్నింగ్ బెల్స్ మోగించింది. మేడ్చల్ జిల్లా తోముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంటపై ఫోకస్ పెట్టిన హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేసింది. కోమటికుంట ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ సెంటర్ తో పాటు చుట్టుపక్కలున్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అంతకుముందే ప్రకృతి రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్ ప్రతినిధులకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చేస్తున్నామని నోటీసులో పేర్కొంది. అయితే తామే కూల్చేస్తున్నామని, అందుకు 30 రోజుల సమయం కావాలని వారు కోరారు. ఇక 30 రోజులు దాటినా వాటిని తొలగించకపోవడంతో నేరుగా రంగంలోకి దిగిన హైడ్రా భవనాలను కూల్చివేసింది. ఇటు హైదరాబాద్ నగర శివారుల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను కూల్చేస్తుంది హైడ్రా. ఇవాళ ఒక్కరోజే దాదాపు 50కి పైగా హోర్డింగ్లను తొలగించారు. శంషాబాద్, కొత్వాల్గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్, తెల్లాపూర్ ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా పర్మిషన్ లేకుండా పెట్టిన హోర్డింగ్లను నేలమట్టం చేశారు.